కోకోనట్ వాటరు ఎవరు తీసుకోకూడదు అని చూస్తే కనుక కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళకి ఇది చాలా వరకు ఇది ఎందుకంటే దీంట్లో 600 mg పొటాషియం ఉంటుంది, అంటే హై పొటాషియం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ పొటాషియం ఎక్కువ ఉండి అండ్ కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడే వాళ్ళు ఈ కోకోనట్ వాటర్ని అవాయిడ్ చేయటం చాలా వరకు మంచిది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ శాతం పొటాషియం ఉంటుంది. అండ్ చాలా వరకు ఈ పొటాషియము హార్ట్ కూడా మంచిది కొంతవరకు, కానీ ఆల్రెడీ వాళ్ళకి ఈ హై పొటాషియం ఉండి పోస్ట్ సర్జరీ ఉన్న వాళ్ళకి కూడా ఈ హై పొటాషియం ఉండి లేక పొటాషియం బైండర్స్తో ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయటం మంచిది. అండ్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు, అంటే ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి సిక్ ఉన్న వాళ్ళు దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ వాళ్ళ యొక్క పొటాషియం బైండర్స్లో ఉండి కానీ లేకపోతే పొటాషియం కొంచెం కొన్ని కండిషన్స్లో పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, అలాంటి కండిషన్స్లో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయటం మంచిది. అండ్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ కిడ్నీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా వరకు రీహైడ్రేషన్గా కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ వాళ్ళకి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. కాకపోతే కొన్ని కండిషన్స్లో ఎవరికైతే ఈ పొటాషియం అధికంగా ఉన్న వాళ్ళు లేకపోతే పొటాషియం హై ఉన్న వాళ్ళు, కొంతమంది కార్డియాక్ పేషెంట్స్లో కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అండ్ షుగర్స్ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అండ్ మిగతా వాళ్ళు కొంతమందికి ప్రెగ్నెన్సీలో కూడా కొంతమంది కోకోనట్ వాటర్ పడని వాళ్ళు ఉంటారు, నాసియాటిక్, ఎందుకంటే దీంట్లో కొంచెం పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి పడని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు దీన్ని ఎక్కువ శాతం తీసుకోకుండా కంట్రోల్గా తీసుకోవాలి. ఎందుకనంటే చాలామంది ఈ మధ్య కోకోనట్ వాటర్ బాటిల్స్ తాగడం చేస్తుంటారు. అలా ఎక్కువ ఓవర్ డ్రింక్ చేయటం వల్ల కూడా మనకి ఎక్కువ పొటాషియం అయ్యి వారికి నాసియాటిక్ ఫీలింగ్, కొంతమంది సిమ్టమ్స్ హై పొటాషియం వల్ల వచ్చే సిమ్టమ్స్ కూడా వాళ్ళలో ఉండొచ్చు, అంటే కళ్ళు తిరగడం, తలనొప్పి, లేకపోతే స్టమక్ అప్సెట్ ఇలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల దీన్ని కూడా మనం రెగ్యులర్ డ్రింక్ లాగానే ఒక 200 ml గ్లాస్ అంత తీసుకోవడం చాలా వరకు సరిపోతుంది. ఎక్కువ ఓవర్ డ్రింక్ కూడా చేయకూడదు. అండ్ ఇది మనకి ఎక్కువగా ఫర్మెంట్ అయినది, అంటే కొంతవరకు ఎక్కువ పాడైనది చాలామంది నిల్వ పెడుతుంటారు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులు తాగుతుంటారు. కానీ ఇది ఎక్కువైతే నిల్వ అయినప్పుడు దీంట్లో కూడా ఆల్కహాల్ పర్సంటేజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అలా ఫర్మెంట్ అయిన కోకోనట్ వాటర్ తీసుకోవడం కూడా మంచిది కాదు. సో దీన్ని ఎప్పుడప్పుడు ఫ్రెష్గా తీసుకోవడం మంచిది. అండ్ దీన్ని ఎందుకంటే ఇవి న్యాచురల్ డ్రింక్స్ కాబట్టి ఇవి తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బ్యాక్టీరియల్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్రెష్గా అప్పుడప్పుడు తీసుకోవడం చాలా వరకు మంచిది. అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో చాలామంది వచ్చే ఆ లేత కొబ్బరి కూడా ఉంటుంది, అది కొంతవరకు క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఈ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఆ కొబ్బరి లేకుండా ఒట్టి వాటర్ తీసుకోవడం చాలా వరకు మంచిది. అండ్ పిల్లలు అలాంటి వాళ్ళు తీసుకునే వాళ్ళైతే దీన్ని తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా చాలా వరకు మనకి న్యాచురల్గా వస్తాయి కాబట్టి వీటి వల్ల మనకి చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ దాన్ని మనం పోర్షన్ కంట్రోల్గా తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు.